మెగా6 న్యూస్ మంచిర్యాల జిల్లా వేలాల గట్టు మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం మంగళవారం ఉదయం భక్తుల మధ్య జయ జయ నాదాల మధ్య జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి నెల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొంటూ మల్లన్న కొలువై ఉన్న గుట్ట చుట్టూ శివనామ స్మరణతో ప్రదక్షిణ చేస్తుంటారు. నేటి గిరి ప్రదక్షిణతో 12వ గిరి ప్రదక్షిణ పూర్తయిందని స్వామి గురుమూర్తి తెలిపారు. మంచి సంకల్పంతో ప్రతి భక్తుడు గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆలయ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గట్టుమల్లన్న దేవాలయం కూడా అభివృద్ధి చెంది విరసిల్లుతుందని అన్నారు. గిరి ప్రదక్షిణ చేయడం భక్తుల పుణ్యఫలం అని ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని కోరారు. అనంతరం భక్తులకు దాతలు పండ్లు అన్నదానం చేశారు. అందరు రండమ్మా ఒకసారి మళ్ళా 2 వరుసలుగా నించోండి. కొంచెం ఫ్రీగా నించోండి, ఇబ్బంది పడద్దు. ఫ్రీగా మళ్ళీ రండి, నేను ఈ ఫోటోలతో ఆగుతా. అందరూ వీలవుతే నాతో ఫోటో దిగి గట్టు మల్లన్న విషయం గిరి ప్రదక్షిణ అందరికి చుట్టాల స్నేహితులకు చెప్తాం. కావాలంటే ఆగుతారా, కాబట్టి కొంచెం ఫ్రీగా నించోండి, ఇబ్బంది లేదు. సర్పంచ్ గారు ఎక్కడ? ఇప్పుడు మన కార్యాచరణ ఏంటి? మనం తిరిగేద్దామా? తిరిగేద్దాం అన్న, మనం తిరిగేద్దామంట. ఆయన కూడా తిరుగుతానంట. గట్టు మల్లన్నకి, గట్టు మల్లన్నకి. చూస్తూ చూస్తూ 1 సంవత్సరం పూర్తి కావస్తుంది. ఈ రోజుతో 12 ఆరుద్ర నక్షత్రాలు పూర్తి చేసుకున్నాం. ఎంత అద్భుతం, ఎంత అనుగ్రహం! ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించింది చేయడమే భగవంతుడు అనుగ్రహం అంటే. ఏదైతే అలా దాన్నే మనం అద్భుతం అంటాం, ఇంగ్లీష్లో మిరాకిల్ అంటాం. అలా జరిగిపోయిందండి, ఆశ్చర్యం అన్నట్టు. ఇది కేవలం గట్టు మల్లన్న అనుగ్రహం. ఆయనకు కూడా అనిపించింది ఈ హిందువులు ఎవరికి వారే యమునా తీరలాగా ఉన్నారు, ఇట్లా అయితే కష్టం కదా అనుకుని ఒకటి చేయాలి. చుట్టుపక్కల గ్రామాల్ని ఇంకా వీలవుతే జిల్లా వ్యాప్తంగా, ఇంకా వీలవుతే తెలంగాణ వ్యాప్తంగా. మనం ఇంతకుముందు ఒక పదం వాడాం. శ్రీశైలం ఉంది, ఇంతకుముందు కలుసున్న ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీకి వెళ్ళిపోయింది కాబట్టి మనదే, దర్శనానికి వెళ్తాం మనం. కానీ మరి తెలంగాణకి శ్రీశైలం ఏదైనా ఉండాలిగా. తెలంగాణకి శ్రీశైలం లాగా గట్టు మల్లన్న అనమాట. గట్టిగా సపోర్ట్ కూడా ఉండొచ్చు. కానీ సంకల్పం ఏంటంటే ఆ పద్ధతిలో తీసుకెళ్ళగలగాలి. ఆ కమిట్మెంట్ అంటాం కదా, ఆ యొక్క శక్తి సామర్థ్యం, అటు చేసే పనితనం, అది మనందరికి ఉండాలి. మనందరం కలిసి అడగాలి ప్రజాప్రతినిధులు. ఒకప్పుడు రాజులు, మంత్రులు వీళ్ళందరూ సేవ చేసే దేవాలయాలకి మనులు మాన్యాలు ఇచ్చేది, భూములు ఇచ్చేది, అవునా కదా? దాన్ని చేసుకొని అక్కడ అయ్యగారు, పూల తోట వాళ్ళు, పనిబాట వాళ్ళు బతికేది. మరి ఇప్పుడు అంతా గవర్నమెంట్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇటు దృష్టి పెట్టి దీని డెవలప్మెంట్ కూడా చక్కగా చూడగలగాలి. అది కూడా అయ్యగారుల యొక్క సహకారంతో. ఎందుకంటే చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే అయ్యగారిని పట్టించుకొని పరిస్థితి ఉంటుంది. అప్పటిదాకా ఎవరు ఉండరండి. మనం అయ్యగారులు పాపం కష్టమో నష్టమో గౌరవ మర్యాదలు ఇస్తూనే, అలాగే ఈ ఊరి వాళ్ళని కూడా ఆ యొక్క మర్యాదలో తీసుకుంటూ ఈ డెవలప్మెంట్ పూర్తి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈసారి కొంచెం ఆలస్యంగా మనం ప్రారంభం చేస్తున్నాం. కారణం ఏంటంటే
ఈ లోకల్ ప్రజాప్రతినిధి గారు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు గిరి ప్రదక్షిణకని తెలిసింది. చాలా సంతోషించాల్సిన విషయం. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండాలి. వాళ్ళ వల్ల దేవాలయాలు బాగుపడాలి. నిస్సందేహంగా వారికి గట్టుమల్లన్న మంచి అనుగ్రహాన్ని కలగచేసి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఇంకా అనేక ఉన్నత పదవులను కూడా వాళ్ళు అధిష్ఠించే అవకాశాన్ని మా గట్టుమల్లన్న అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం అందరం కలిసి కోరుకుందాం. గట్టుమల్లన్నకి సో వచ్చే ప్రజాప్రతినిధి మేమందరం నమస్కారం చేసుకోండి. పితృదేవో భవ, అక్కడి నుంచే గురుగారికి నమస్కారం చేసుకోండి. ఆచార్య దేవో భవ, మరి విఘ్నాలన్నీ తొలగింపజేసేవాడు వినాయకుడు. ఈరోజు గిరి ప్రదక్షిణకే కాకుండా ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా ఇంట్లో ఏదైనా మంచి పని ప్రారంభం చేస్తే ఆ మంచి పనిలో అడ్డంకి అనేది ఉండకూడదు. మేము కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం వినాయకుడిని. మీరింట్లో చేసే ఏ మంచి సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యేషు సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి. ఇప్పుడు మనం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, ఆయన కూడా నమస్కారం చేసుకుందాం. చెప్పండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్య భగవాన్ నమస్కారం చేశాం. నిత్యం కనపడతా ఉంటారు ఆయన మనకి. మిగతా దేవుళ్ళు కనిపిస్తాడు ఎవరి అనుభవం వాళ్ళకి. సూర్యుడు కనపడతాడు. ఆయన నియమం చాలా అద్భుతం. ఆయనను బట్టి ప్రకృతి కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం శివుణ్ణి ధ్యానం చేద్దాం. ఆ శివుని అనుగ్రహించమని కోరుకుందాం. స్వామి మీరు ఎంతో రాక్షసుల్ని అనుగ్రహించారు. మరి మేమైతే మానవ మాత్రం, మరి మేమేదో మంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా అనుగ్రహించండి స్వామి అని ఆయన బోలా శంకరంలో ఉన్నాడు. ఆయన పంచపాండవులు ప్రతిష్ఠితం చేసినటువంటి అద్భుతమైన క్షేత్రం ఇది. దివ్యమైన క్షేత్రానికి రండి, దర్శించుకోండి, తరించండి. ఈ దేవాలయ మహత్యాన్ని ఇతరులకు చెప్పండి. చాలు, చాలా సినిమాలు చూసాం, చాలా క్రికెట్ మ్యాచ్లు చూసాం. మీ హీరోలు క్రికెట్ స్టార్లు విదేశీ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని దానికి యాడ్ ఇస్తారు. మనకు కావాల్సింది మన దేశం ధర్మాన్ని కాపాడుకోవడం. ఈ దేశం బాగుంటే మనందరం బాగుంటాం. అందుకని దేశం బాగుండే విధంగా యూత్ ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. గిరి ప్రదక్షిణ చేద్దాం. ముఖ్యంగా ప్రతి స్కూల్కి సమాచారం పెట్టండి. ప్రతి కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. ఈ గిరి ప్రదక్షిణ రోజు వాళ్ళు వాళ్ళ బస్సులు పెట్టి ఇక్కడికి పిల్లల్ని తరలించాలా. వాళ్ళు ఈ పచ్చటి వాతావరణంలో ఆరోగ్యవంతంగా తిరగాలి, ఈ ఆక్సిజన్ పీల్చాలి. వాళ్ళు తిరిగితే వాళ్ళ స్టామినా ఏదో తెలుస్తుంది, వాళ్ళ శక్తి. మేము తిరుగుతున్నాం, మాకేమీ కాదు. ఎంతకాలం మీరు బంధించి వాళ్ళ ప్రతి స్కూల్కి సమాచారం పెట్టండి. హిందూ యువకులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనాలా. అద్భుతంగా వాళ్ళు బాగుపడాలి. వాళ్ళకు లక్ష్యం ఏందో తెలుస్తుందండి. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్, గట్టు మల్లన్నకి. శివాజ్ఞల్ని చీమైన పుట్టదని, అలాంటి చీమకు కూడా శివుడాజ్ఞ కావాలని మన సూక్తి చెప్పినప్పుడు మరి దాతలు ముందుకు వచ్చారంటే వాళ్ళ మనసులోకి మన గట్టుమలను దూరినట్టే లెక్క. కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ రోడ్ల
నరసింహ సరిపోతుంది.